వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్. దాల్చా చేస్తున్నాను. చాలా సింపుల్గా తయారైపోతుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. ఈ దాల్చా తయారీ విధానం చూద్దాం. పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక సన్నగా తరిగిన వంకాయ ముక్కలు వేసుకోవాలి. సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు, చికెను వేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టి లైట్గా కలర్ చేంజ్ అయ్యేట్టుగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్, హోల్ గరం మసాలా వేసుకోవాలి. పేస్ట్ చేసి ఇలా వేగనివ్వాలి. చూడండి, ఇలా వేయించుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి. చెక్క లవంగ పొడి వేసి వేయించుకోవాలి. కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా వేసి వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. కారపొడి 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి పచ్చి వాసన పోయేట్టుగా. సన్నగా తరిగిన టమోటా ముక్కలు వేసుకోవాలి, వేయించుకోవాలి. ఇలా వేగాలి. చూడండి, పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఇలా వేయించుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి. రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి. శనగబ్యాళ్ళు ఉడికించి మెత్తగా పేస్ట్ చేసి ఇలా పేస్ట్ వేసి వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేట్టుగా బాగా వేయించుకోవాలి. ఇలా వేగాలి. చింతపండు రసం వేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు కూరకు సరిపడా నీళ్లు వేసుకోవాలి. ఇలా కలిదిప్పుకోవాలి. కూరకు సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉడికించుకోవాలి. బాగా ఇలా ఉడికించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది దాల్చారు. బిర్యానీ లేకైనా, కలర్ రైస్, వైట్ రైస్ లేకైనా చాలా బాగుంటుంది. ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. శనగబ్యాళ్ళు వంకాయలతో దాల్చారు చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. చాలా అంటే చాలా సింపుల్గా తయారైపోయింది చూడండి. రసము దాల్చా ఇది వేడి వేడిగా ఉంది, పొగలు వస్తుంది చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.